నమస్కారం. నా ఇంకొక బ్లాగ్లో నేను ఇంకా ఇక్కడ ఉన్నా ఎల్టీటీలో. 12 అవుతుంది, ట్రైన్ ఇంకా రాలే. 10:45 ఉండే, అంతగానం లేట్ అయింది. ఇప్పుడే లిటరల్లీ ఊనో గేమ్ చాలు చేసిండే, ఇప్పుడే ట్రైన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్యాక్ చేసుకున్నాము, ఇంకా లోపల పెట్టాము. ఇప్పుడు ఎక్కినాక మీతో మాట్లాడతాను. లిటరల్లీ 1:26 అవుతుంది గైస్. 10:45 ట్రైన్ ఉండే. भाई मस्त है एकदम. 9:19 అవుతుంది. ఇంకా ట్రైన్ 4.5 hours లేట్ ఉంది. సో ఇప్పుడు రావేరని ఏదో స్టేషన్ ఉంది, ఆడ ఆగినాము. ఫుల్ ఆగినాము అంటే స్టేషన్ అందుకే స్లో అయిందండి. ఇంకా ఆగితే భయ్ మస్తు దెబ్బలు తింటాడు డ్రైవర్. సో 4.5 hours లేట్. ఇప్పుడు బ్రష్ చేసుకుని వచ్చినాం. ఇప్పుడు మేము పుట్టిన డోర్ దగ్గర నిలబడ్డాము. లోపల మస్తు చల్లి పెడుతుంది, అందుకే నేను ఒక్కనే రాళ్ళ పని నడుస్తుంది. కాక నేను మాట్లాడే మూడ్లో లేదు, ఆయన మూడు ఖరాబ్. ఆయనకు తెలుగు రాదు, అందుకైనా అట్లా మాట్లాడుతుండు. మేము మస్తు పాగలేకపోయినాం, ఎందుకంటే అది ఇంకా 11:58 అవుతుంది. ఇంకా మేము ఏమంటారు, ఇంకా ఇప్పుడు ఇట్లా ఊనో ఆడుతున్నాం, ఎందుకంటే ట్రైన్ 5.5 hours లేట్ ఉంది. వస్తున్నా ఇట్టుదా వస్తున్నా అమ్మమ్మ. ఐ డోంట్ నో. 12:22 అవుతుంది. ఇంకా నేను సినిమా చూడాలి. తోసలేగా బ్యాగ్ ఉన్న చెద్దర్లో పట్ట కాకరికి ఇంత సినిమా చూస్తున్నా. ఇంకా ఆయన ఇట్లా సినిమానే చూస్తున్నాం. ఫుల్ టైర్డ్. ఇంకా మధ్యాహ్నం ఇట్లా కానీ కానీ యాస్ట్ వస్తుంది మస్తు. నేను బయటికి వచ్చిన ఇట్లా సీట్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక బాబా కనిపిస్తుంది. నేను ఇట్లా ఆబ్వియస్లీ ప్రయాగరాజ్కే పోతున్నాను కుంభమేళ. ఇట్లారా కట్నీ జంక్షన్ ఒక స్టేషన్ వచ్చింది, కింద దిగినాం మేము. ఫుల్ ఫట్టే చల్లి పెడుతుంది, మస్తు అంటే మస్తు చల్లి ఉంది ఇక్కడ. ఫుల్ ఖతర్నాక్. ఛాయ్ తాగుతుండు. మనం ఇట్లా కిందికి వచ్చినాం అండి. నేను ఇట్లా ఛాయ్ తీసుకున్నా, కానీ ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయింది. సో మనం మళ్ళీ ఎక్కుతున్నాం. ఇట్లారా మేము మణిపూర్ అనే స్టేషన్ మీద ఒక దగ్గర దిగినాము. ఇక్కడ ఒక ట్రైన్ ఉంది, మహాకుంభ్ కోసం స్పెషల్ ట్రైన్. ఇంకా టైం అవుతుంది 8:59. సో మేము ఇంకా ఇక్కడే ఉన్నాం ట్రైన్లోనే. స్టేషన్ వస్తే ఒట్టికి దిగినాం, ఇంకేం లేదు. జస్ట్ మేము దిగినాం. 10:16 అవుతుంది. ఇదిగోండి ర్యాంప్ నుంచి మేము బయట పోతున్నాం. ఏ పర్స్పెక్టివ్ సినిమాటిక్. సో మిత్రులారా మేము వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం. జస్ట్ దిగినాం, చూద్దాం ఏడబోతాం ఏందో. ఇప్పుడు స్టేషన్ బయట ఉన్నాం, ఆటోలో కూర్చున్నాం. నేను ప్లేస్ దొరికింది తెలిసిన వాళ్ళ దగ్గర, అక్కడనే